ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఈ తీపి కబురు ఇప్పుడే విను. ఆనందంతో పొంగిపోతావు. నమ్మి ఈ క్షణమే ఇది విను బిడ్డా, పొరపాటున కూడా అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు కేవలం నీకోసమే ఈ తీపి కబురు. కాదు, వద్దు బాబా అని అనుకుంటా ఆనందంగా అందుకోమ్మా. ఏమాత్రం కూడా మొహమాట పడద్దు తల్లి. నీ సాయి తండ్రి దగ్గర నువ్వు మొహమాట పడితే ఎలా చెప్పు? నువ్వు ఎప్పుడైనా సరే నీ పనిపై దృష్టి పెట్టమ్మా. నువ్వు చేసే పనిలో విజయం రాలేదు అని, ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళడం లేదు అని నాపై కోపంతో ఉన్నావా? నాపైన నువ్వు అలిగావా తల్లి? ఇలా చూడమ్మా, ఒక్కసారి చూడు బిడ్డా. చిన్నపిల్లలా నువ్వు అలా మారం చేస్తూ ఉంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నీకు నీ కోరిక తీర్చాలని నువ్వు నా వద్దకి వస్తావు. అది కూడా ఒక చిన్న పిల్లలా నా వద్దకి వచ్చి నా ఒడిలో మంచిగా సేద తీరుతూ బోలెడన్ని కబుర్లు నాకు చెప్పుకుంటూ ఉంటావు. నన్ను నీ మాటలతో బుజ్జగిస్తావు. నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైతే చాలు నాపై కోపడతావు, అలుగుతావు, నాతో మాట్లాడడం మానేస్తావు, నన్ను చూడడానికి కూడా రావు. నా సాయి నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని అప్పటి వరకు చేసినవన్నీ మర్చిపోయి నాపై ఎంతో కోప్పడతావు. సరేలే తల్లి, నేను అవి ఏమాత్రం పట్టించుకోనులే. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి కదా. ఇలా చూడు బంగారు తల్లి, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు లేని దానికోసం ఆరాట పడుతున్నావు చెప్పు? ఇప్పుడు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు? ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు కూడా లేని దానికోసం ఆరాట పడకుండా ఉన్న దాంట్లోనే తృప్తి పడమ్మా. అందులోనే నువ్వు ఆనందం వెతుక్కు. అప్పుడే కదా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ అద్భుతాన్ని ఎవ్వరూ కూడా నీ నుంచి దూరం చేయలేరు. ఈ ప్రకృతి ఆ భగవంతుడు ఇచ్చిన వరం తల్లి. అలానే నీ మంచి జీవితాన్ని కూడా ఆ భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. మరి నువ్వు దాన్ని ఎలా వదులుకుంటావు చెప్పు? ఆ వరాన్ని సరిగ్గా నువ్వు ఉపయోగించుకో. లేని దానికోసం ఆరాటపడి నీ మనశ్శాంతిని కోల్పోవద్దు తల్లి. చూడమ్మా, ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు, కన్నీరు శాశ్వతం కాదు అని తెలుసుకో తల్లి. కాబట్టి కష్టపడమ్మా. ఎన్ని కష్టాలు, కన్నీరు వచ్చినా సరే భయపడకు తల్లి. అసలు కొంచెం కూడా నువ్వు వెనకడుగు వేయొద్దమ్మా. ప్రయత్నించేందుకు ఎప్పుడు కూడా విఫలం కావద్దు. ఎందుకంటే ఆ ప్రయత్నమే నిన్ను తర్వాతి విజయానికి సిద్ధం చేస్తుంది. ఇక ధైర్యంగా ఉండు తల్లి. నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా బిడ్డా? జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా నడిచేవారుంటారేమో కానీ నీకు బదులుగా నడిచేవారు ఎవ్వరూ ఉండరు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని మరీ నడవాలి. ఎంత కష్టమైనా, బాధైనా సరే. అప్పుడే కదా నువ్వు విజయం యొక్క అసలు సిసలైన రుచిని తెలుసుకోగలవు. చూడమ్మా, అడవిలో నివసించే సింహం ఎప్పుడూ కూడా సింహాసనం కోసం ప్రాకులాడదు. ఎందుకంటే అది ఎక్కడ కూర్చుంటే అదే ఆ సింహంకు సింహాసనం అవుతుంది. అలానే నీతిమంతులకు గుంపులతో అస్సలు పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా సరే వన్నె తగ్గదు కదా. నీ మనసులో ఉన్న మనోవేదన అంతా కూడా నాకు తెలుసమ్మా. నువ్వు భయంతో ఉన్న క్షణంలో నేను నీ ముందుంటాను. సాయి అని పిలవగానే నేను నీ ముందు వాలిపోతాను తల్లి. భయపడకు. ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఒకవేళ ఏదైనా ఆలోచించాలి అని అనుకుంటే నీ ఎదుగుదల గురించి ఆలోచించు. నీ కుటుంబం కోసం ఆలోచించు. నీ జీవితం బాగుంటుంది. సమస్యలు, కోరికలు అనేవి నాతో పంచుకోమ్మా.
నువ్వు నా వద్ద ప్రార్థన పెట్టు చాలు, అన్నీ నేను తీరుస్తాను, అన్నిటినీ నేను చక్కబెడతాను. నీ పనిపై నువ్వు శ్రద్ధ పెట్టు. నీకు కావాల్సింది నీకైన సమయం వచ్చినప్పుడు నువ్వు అడిగినవన్నీ కూడా, అలానే నువ్వు అడగనివి కూడా నీకు అందిస్తాను. దేనికైనా సరే కాలమే సమాధానం చెబుతుంది బిడ్డా. కాస్త ఓపిక పట్టు చాలు. నీ పనులన్నీ నీ ముందుండి మరీ నేను జరిపిస్తాను. నీ పనిలో కాస్త ఆలస్యం అవుతుంది అని అనవసరంగా ఆలోచించకమ్మా. ఆలస్యమైనా సరే అమృతం లాంటి శుభవార్త నిన్ను చేరుతుంది. అలా చేరేలా చేస్తాను. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. కాస్త ఆలోచించు, అన్నీ అర్థమవుతాయి. నీకైన తీపి వార్తను నీకు చేరవేస్తాను. నాపై నమ్మకం ఉంచు బిడ్డ చాలు. నువ్వు ఏది కోరితే అది ఖచ్చితంగా జరిపిస్తాను. ఒకవేళ అది జరగకపోయినా అంతకు మించిన మేలు నీకు ఖచ్చితంగా జరుగుతుంది. స్వయంగా నేనే జరిపిస్తానమ్మా. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ తరువాత మాత్రం ఖచ్చితంగా అందంగా అద్భుతంగా ఉంటుంది. కాస్త ఓపికతో భరించు చాలు. అన్నీ నేను చూసుకుంటాను కదా. ధైర్యంగా ఉండు. నీకైన శుభవార్తలన్నీ ఒకటి తర్వాత మరొకటి వరుసగా నీకు అందిస్తాను. హాయిగా ఉండు తల్లి. అతి త్వరలోనే ఒక తీయటి వార్త వింటావమ్మా. అది ఏంటో తెలుసుకోవాలి అంటే కాస్త నెమ్మదిగా, ఓర్పుతో, సహనంగా ఉండు చాలు. అది నిన్ను ఖచ్చితంగా చేరుతుంది. భయపడకు. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు. ధైర్యంగా ఉండు. నీకైన తీయటి వార్తని, నీకైన శుభవార్తని నీకు ఖచ్చితంగా చేరవేస్తాను. నీ బాబాని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. భయపడకుండా సంతోషంగా ఉండు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను కదా. ఆనందంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. అలానే బాబాగారు చెప్పబోయే ఆ తీపి కబురు ఏంటో తెలుసుకోవాలి అంటే కాస్త ఓపికతో, అలానే బాబా మీద నమ్మకంతో, కాస్త సహనంతో ఉంటే ఖచ్చితంగా మనదైన రోజు వచ్చే తీరుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడూ కూడా కాస్త సహనంతో, అలానే ఓర్పుతో బాబాగారిని పిలిచి చూడండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా అంటే చాలా మంచిగా మారుతుంది. అలానే చాలా అద్భుతంగా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. ఎవరైతే బాబాగారిని నమ్మి బాబా మీద పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఎన్నో మార్పులు వస్తాయి. అదే బాబాగారు ఈరోజు ఈ సందేశంలో కూడా తీసుకొచ్చారండి. మనలో చాలామంది కూడా బాబాగారు కోరిక తీరిస్తే బాబా ఉన్నారు, నాతో పాటే ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు అనుకుంటారు. అదే మనం కోరిన వెంటనే ఆ కోరిక తీర్చకపోతే, అంటే ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తే అందులో లాభాలు వెంటనే రాకుండా ఉండడం, లేదా ఏదైనా పని స్టార్ట్ చేస్తే వెంటనే అందులో విజయం రాకపోవడం, ఇలా ఏదైనా ఉంటే మాత్రం వెంటనే మనం బాబాని తిట్టుకుంటూ ఉంటామన్నమాట. బాబా ఎందుకు నన్ను ఇలా కష్టపెడుతున్నారు, మీ బిడ్డనే కదా, అయినా ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఇలా ఎలాగోలా మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఇది సహజమే కదండి. అసలు ఆలోచించండి, మంచి చేస్తేనే బాబా ఉన్నారా? మన కోరికలను తీరిస్తేనే బాబా ఉన్నట్ట చెప్పండి. మన కోరికలు తీరినా తీరకపోయినా బాబాగారు ఏం చేసినా సరే అది మన మంచి కోసమే. కాబట్టి బాబాగారిని అర్థం చేసుకొని సంతోషంగా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితంలో బాబాగారు ఏదో ఒక మిరాకల్ని తప్పకుండా జరిపించే తీరుతారన్నమాట. నమ్మకాన్ని మాత్రమే మీతో పాటు ఉంచుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా బాబాగారు మీకు ఒక మంచి జీవితాన్ని మీతో పాటే ఉండిస్తారు. మరి ఇది చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.